సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల జ్వరం పట్టుకుందా? ఓటమి భయంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారా? మైనారిటీలలో అసంతృప్తి జ్వాలలు తగ్గించేందుకే అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారా? ముఖ్యమంత్రి రేవంత్ నివాసం కుల సంఘాల సమావేశాలకు వేదికైందా? రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నా పట్టించుకోని సీఎం జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టడంలో ఆంతర్యమేంటి? అంటే గెలుపు కోసమే రేవంత్ టెన్షన్ పడుతున్నారని సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. ఏ సర్వే చూసినా కాంగ్రెస్ కు అనుకూలంగా లేకపోవడంతో ఆ పార్టీ నేతలు హైరానా పడుతున్నారు. హస్తం పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య వ్యత్యాసం చాలా ఉండడంతో అధికార పార్టీ నేతలు ఆగమాగమవుతున్నారు. దీంతో సీఎం రేవంత్ సహా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం అంతా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డికి టెన్షన్ మొదలైంది. నియోజకవర్గం హస్తం పార్టీ చేజారిపోతే రేవంత్ కు కష్టాలు తప్పేలా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ముఖ్యమంత్రి అన్ని పక్కన పెట్టి జూబ్లీహిల్స్ పైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక కోసం నియోజకవర్గంలో 6 రోజుల ప్రచారానికి షెడ్యూల్ విడుదల చేసిన రేవంత్ కుల సంఘాల సమావేశాలకు సైతం నిర్వహించారు. దీంతో సీఎం నివాసం కుల సంఘాల సమావేశాలకు వేదికైంది. మొన్న కమ్మ సంఘ నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి నిన్న మైనారిటీ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పాలనను సైతం పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టారంటేనే ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మైనారిటీలంతా తమ వైపే ఉన్నారని ఊహించిన పాలకులకు ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో కంగుతింది. సర్వేలు ఏవి చూసినా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ఏ ముందుండడం, గత ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి దక్కిన ప్రాధాన్యతను వివరిస్తూ మైనారిటీలు నిలదీయడంతో హస్తం పార్టీ నేతలకు ఊహించని దెబ్బ తగిలింది. దీనికి తోడు మైనారిటీలను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం పట్ల ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వీటన్నిటినీ పసిగట్టిన కాంగ్రెస్ అజహరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. హోం, మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 31న 11 గంటలకు ఆయన రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే మైనారిటీలు సెట్ అవుతారా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్ వ్యవహారంతో ఎంఐఎం కు ఊహించని షాక్ తగిలింది. నగరంలో మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇవ్వొద్దన్నది ఎంఐఎం పార్టీ యోచన. అందులో భాగంగానే అజార్ కు జూబ్లీహిల్స్ టికెట్ దక్కకుండా చేసిందన్న ఆరోపణలున్నాయి. అజహరుద్దీన్ గెలిస్తే మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందనే ఆయనకు చెక్ పెట్టింది. ఇప్పుడు అనూహ్యంగా అజహరుద్దీన్ కు మంత్రి పదవి దక్కుతుండడం ఎంఐఎం కు ఇబ్బందికరంగా మారింది. దీంతో మజ్లిస్ పార్టీ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేవలం మైనారిటీల ఓట్ల కోసమే ఎమ్మెల్యేగా పనికిరాని వ్యక్తికి మినిస్టర్ పదవి ఇస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అటు అజహరుద్దీన్ ఎమ్మెల్సీ అవుతారో లేదో కూడా స్పష్టత లేదన్న వాదన సైతం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ముస్లింలను దగ్గర చేసుకోవడం కోసమే కాంగ్రెస్ వ్యూహం పన్నిందని జనం చర్చించుకుంటున్నారు.